ఎవరికి ఇవ్వాలి? ఎవరు తీసుకున్నారు? మార్కాపురంలో అరెస్ట్ చేశారు, మార్కాపురంలో వాళ్ళ బంధువులకి ఇచ్చారా? అది లేదు. అక్కడ కన్ఫ్యూజన్ ఉంది. ఇక్కడ అంటే మామూలుగా అయితే ఫలానా దొంగతనం కేసా, మర్డర్ కేసా, దీంట్లో తీసుకెళ్తారని చెప్పాలి కదా. నోటీస్ ఇస్తారు, నోటీస్ ఇచ్చి సంతకం పెట్టించుకుని తీసుకెళ్తారు. అందులో వారెంట్ మీద అన్నారు. ఆ వారెంట్ అన్నప్పుడు వారెంట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నట్టు సంతకం పెట్టించుకుంటారు. ఈవెన్ నేరుగా కోర్టులో సబ్మిట్ చేయాలి. కోర్టుకు కూడా సబ్మిట్ చేయలేదుగా. కోర్టు వారెంట్ మీద అన్నారు ఇది. ఇంకోటి మొదట్లో జరిగిన ప్రచారం ఏంటి, ఫోక్సో కేసు అన్నారు జనాలు మోసం చేయడానికి. ఫోక్సో కేసు లేదని వాళ్ళ మరదలే చెప్పింది. నా గురించి మేము ఇద్దరం ప్రేమించుకున్నాం, కొన్ని రోజులు బయటకు వెళ్ళిపోయాం, ఆ సందర్భంలో ఫోక్సో కేసు పెట్టారు, ఆ తర్వాత ఆ కేసు కొట్టేశారు. అదే కాంప్రమైజ్ అయింది అక్కడ లోక్ అదాలత్. అంటే పోలీసులు గానీ లేదంటే కొంతమంది ఉన్నతాధికారులు ఈ కేసు వెనకాల ఎవరైతే ఉండుంటారో వాళ్ళు ఊహించుండ్రా ఎంత దాకా వెళ్తది, ఏదో మర్డర్ కాదు, ఏదో చనిపోయాడు, కాల్చి బుడి చేసి అయిపోయింది, ఇంకంతటా అయిపోద్ది అని అనుకునే చేశారు. లేదు లేదు, పోలీసు అధికారులు అందరికీ తెలుసు, ఇప్పుడు జరగబోతున్న రిఫ్లెక్షన్ కూడా తెలుసు. అందుకని దీన్ని నాగరాజుకు పరిమితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే తగలబెట్టమని వాళ్ళు చెప్పారు అంటే బయటకు వస్తుందని భయపడ్డారు. ఇదేమవుతుందంటే శవం లేదు, బూడిద లేదు, అరెస్ట్ ఏమో మర్డర్ కేసులో చేశారు. సాధారణంగా ఇట్లాంటిది ఏంటి, హేబియస్ కార్పస్ చేసినప్పుడు అని మేము పంపించేసామండి అని సీసీటీవీ ఫుటేజ్ ఆడి బయటికి వెళ్ళిన రోజు వరకు ఇవ్వాలి. బయటికి వెళ్ళింది లేదు అక్కడ సీసీటీవీ ఫుటేజ్. ఓవరాల్ గా ఇదంతా ఫ్రేమ్ అవుతామని తెలుసు. మొత్తం అందరిని ఇరికించకుండా